హాయ్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ 4న ఈ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలోనే మెజారిటీ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న గ్యారంటీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయని, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో డబుల్ డిజిట్ ఖాయమంటూ అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. రాష్ట్రంలో సాగునీటి కొరత, ఎండిన పంటలు, ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, గ్రామాల్లో కరెంటు కోతలు తమకు ప్లస్ అవుతాయని ఆ పార్టీ భావిస్తోంది. తాము ఆశించిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలనే కైవసం చేసుకుంటామంటూ ఆ పార్టీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇక బీజేపీ కూడా రెండంకెలపైన కన్నేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. హిందుత్వ నినాదం, రామమందిర నిర్మాణం లాంటి కార్యక్రమాలు లోక్సభ ఎన్నికల్లో తమకు మంచి మైలేజ్ను తెచ్చిపెడతాయని ఆ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మైనార్టీ మహిళల ఓట్లు కూడా తమకు పడతాయనే ధీమాతో ఉంది. ఇక దేశ భద్రతకు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు అంశం కూడా తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చేలా దోహదపడుతుందని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సర్వే సంస్థ పోల్ ట్రాకర్ నిర్వహించిన సర్వే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్లో ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ చేసిన కేవలం 15 గంటల్లోనే 17.9 లక్షల వ్యూస్తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే సర్వేలో అత్యధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని తేలింది. బీజేపీకి 8 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 8 సీట్లు, ఎంఐఎంకు 1 సీటు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతోంది. కానీ ఈ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా రాదని ఎగ్జిట్ పోల్స్లో బహిర్గతమైంది. అయితే ఈ పోల్ ఎంతవరకు నిజమవుతుంది అని తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.